హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పుష్పరాజులు పదే పదే పట్టుబడుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఒకరిద్దరిని పట్టుకోవడం అనేది పరిపాటిగా మారింది. కానీ ఈసారి ఏకంగా ఒక గ్రూప్ని 19 మందిని ఎర్రచందనం దొంగల్ని దొంగిలించడానికి వెళ్తున్నటువంటి ఒక పెద్ద బృందాన్ని, అడవుల్లో చెట్లు నరికివేత కోసం ప్రణాళిక చేసుకున్నటువంటి ఈ టీం మొత్తాన్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, గత 5 ఏళ్లలో ఈ అంశాలపైన అసలు చర్చే జరగలేదు. అనూహ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎర్రచందనం దొంగలపైన ఇంత దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యంత్రాంగంలో మార్పులు వచ్చినాయా? ప్రభుత్వ విధానంలో మార్పులు వచ్చినాయా? లేదా గతంలో ఉన్న చట్టానికి ఇప్పుడున్న చట్టానికి ఏమైనా తేడా ఉందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. చాలా రోజుల నుంచి అసలు ఈ డిస్కషనే లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 3వ నెల కూడా కంప్లీట్ కాలేదు. 19 మందిని ఒకేసారి పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇప్పుడు విలన్లే సినిమాల్లో హీరోలు అవుతున్నారు, బయట జీవితంలో విలన్లే హీరోలు అవుతున్నారు అనేటువంటి టాపిక్ ఇక్కడ కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా ఏదో ఒక సాహసయాత్రకు వెళ్తున్నట్టుగా ఆయుధాలు పెద్ద ఎత్తున, రంపాలు, ఇవన్నీ బరిసెలు, పెద్ద చిన్న తేడా లేకుండా, అంటే ఈ చిన్న మీన్స్ ఒక 17-18 ఏళ్ళు ఉన్న వయసున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద బృందమే అడవిలోకి వెళ్తుంది. అది ఒక దండయాత్రకి వెళ్తున్నట్టుగా మొత్తం బృందాన్ని పట్టుకున్నారు. ఏంటి అసలు దీని వెనక? దీనికి ఎంత అద్దు ఆపు లేకుండా గత 5 సంవత్సరాలు జరిగినమాట వాస్తవం. ఎవరు అనుకున్నా, అవుననుకున్నా కాదనుకున్నా. మీరు ఉపోద్ఘాతంలో స్టార్టింగ్లో చెప్పాడు పుష్పరాజులు భారీ ఎత్తున పట్టుబడ్డారని. నిజంగా సినిమాలో పుష్పరాజులు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఒకేసారి 19 మంది పుష్పరాజులు పట్టుబడటం మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా. మామూలు విషయం కాదు. అంటే వీళ్ళకి ఒక రకమైన భయం అనేది ఇంతవరకు కలగల. అడ్డొస్తే అటవీ శాఖ అధికారులు కూడా ఆ గొడ్డలతో నరికేసేవాళ్ళు, కత్తులతో పొడిచేసేవాళ్ళు, తుపాకులు ఉంటే కాల్చేసేవాళ్ళు. అంటే చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకొని ఎంత ప్రకృతి విధ్వంసం చేశారో మనం చూసుకోవాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు చట్టం పనిచేస్తుంది. ప్రభుత్వం మార్పు ఉందా చట్టంలో? డెఫినెట్గా 3 నెలల క్రితం ఉన్న చట్టం వేరు, ఇప్పుడు కొత్త చట్టం కాదు. చట్టాలు మారవు సార్. చట్టాలు ఉంటాయి. చట్టాలు తమ చేతిలో తీసుకొని అధికార పక్షంలో వాళ్ళ అనుంగులు, గంగిరెడ్లు, లేకపోతే ఇంకొక రెడ్లు, ఇంకో కథలు, ఈ స్మగ్లింగ్ ఎర్రచందనంకి పాల్పడిన వాళ్ళు అంత తేలిగ్గా బయటికి రారు. ఎందుకంటే ఆదాయం కదా, ఈజీ మనీ కదా సార్. దేశ విదేశాల్లో దాని డబ్బు ఎంత తెలిసిన అంశం కదా, కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. మరి ఆశలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఎక్కడ లేని శేషాచలం కొండల్లోనే ఇటువంటి రేరు బ్రీడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. దీనికోసం ఒక రకంగా రాజకీయాలకు శాసించే స్థాయికి ఎదిగారు రెడ్ శాండిల్స్, అదే దొంగలు. మరి అది కంట్రోల్ చేసి ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి కదా సార్. గత 5 సంవత్సరాలు చేయలే. చట్టం వాళ్ళ చేతిలో తీసుకున్నారు. కానీ ఇప్పుడు చట్టాన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి సుబ్బారాయుడు లాంటి సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణలో కూడా తన వంతు పేరు ప్రతిష్టలు సాధించాడు ఐపీఎస్గా. ఆయన రిలీవ్ కూడా రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు కదా అని చెప్పన్నాడు రిలీవ్ చేసేటప్పుడు ఏపీకి. అతనికి మంచి పేరుంది. ఎట్లయితే రంగనాథ్ గారు లాంటి ఉభయ రాష్ట్రాల్లో ఎంత మంచి పేరు ఉందో, అదే సమయంలో సుబ్బారాయుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్గా మంచి పేరు ఉంది. ఆయన ఆదేశాల మేరకు ఎప్పుడైతే ఆయన తిరుపతి వేశారో, అంతకుముందు చంద్రబాబు కోసం వేసినట్టున్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు దగ్గర యాక్చువల్గా ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ సిఎస్ఓ వెళ్తాడేమో, లాస్ట్ ఎలక్షన్స్ సమర్థంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వెళ్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ తిరుపతిలో ఇప్పుడు నువ్వు కంట్రోల్ చేయాల్సిన చాలా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆ యొక్క రెడ్ శాండిల్ కోసమే ఆయన అక్కడ అపాయింట్ చేశారు. కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో బృందాలుగా వెళ్ళి తనిఖీలు చేస్తున్నాయి. ఎందుకంటే శ్రీవారి మెట్టు కావచ్చు, బాకారం కావచ్చు, నాగపట్నం కావచ్చు. అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర, నాగపట్నం దగ్గర 3 వెహికల్స్లో జీవుల్లో 15 బరిసెలు, తర్వాత గొడ్డళ్ళు, తర్వాత రంపాలు, ఆయుధాలు తీసుకొని. ఏం సార్ సినిమాలో చూపిస్తారు కదా, అందరూ లీగల్ అయితే ఒకటి, ఇల్లీగల్ అయితే ఒకటే. సో అలాగే వెళ్ళిపోయి ఉంటారా? లేదా వీళ్ళంతా ఆల్రెడీ ప్లాన్డ్ అక్కడి నుంచి ఎక్కువ తమిళనాడు నుంచి తీసుకొస్తారు, భాష తెలియదు కాబట్టి ఎవరన్నా మాట్లాడినా వీళ్ళు డిస్కషన్ చేయడానికి అవకాశం ఉండదని అంటారు. ఈ ఎర్రచందనం వాళ్ళు కూడా దొంగలు కాకపోవచ్చు, ఏదో కూలీలుగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో అట్లాంటి ప్రాసెస్ ఇంకా జరుగుతుందా ఆ ప్రాంతంలో? తమిళనాడులో ఆగిపోయింది సార్. తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు. కర్ణాటకలో 140 కోట్లు రిలీజ్ చేసి రెడ్ శాండిల్స్ పట్టుకున్నారు. మన చర్చలో భాగంగా ఏపీకి పంపిస్తున్నారు. అదే తమిళనాడులో ఇప్పుడు అసలు అటవీ శాఖ మంత్రి వారే చాలా కఠినంగా ఉన్నాడు. ఆల్రెడీ ఎక్కడో నేపాల్ బార్డర్లోనే పట్టుకున్నారు. మనం పోతే మనం జీవితాలు పోతాయని చెప్పేసి వాళ్ళు రావట్లా. ఇక్కడ నీకు ఇక్కడ ఈ దొరికిన 19 మందిలో కూడా తిరునెల్వేలి,
అక్కడ ఆ బార్డర్లో వాళ్ళు పూతలపట్టు ఇవన్నీ కూడా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో దొరికారు ఈ 19 మంది కూడా. ఈ దొరకటం మీరు అన్నట్టు అంతకుముందు సీఎం రమేష్ గారి నియోజకవర్గంలో కడప దగ్గర ఒక దొరికింది, డంపింగ్ దొరికింది. ఎక్కడికక్కడ బయటికి రాట్లా, ఎక్కడ కూడా ఎవరు వస్తే కాల్ చేస్తారో చంపేస్తారో భయం కూడా వాళ్ళకి కలిగింది. ఎందుకంటే అటవీ శాఖ అధికారులు కూడా ఆయుధాలు ఇస్తారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ అంటే నాయకుడు సమర్థంగా ఉంటాయండి, అక్కడ ఉన్న వనరులన్నీ బాగుంటాయి. లేకపోతే ఎవరి కాళ్ళు దోచుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు 19 మంది పుష్పరాజులు పట్టుకున్నారంటే ఈరోజు ఇంకా ఏ పుష్పరాజు అయినా ఆ యొక్క పచ్చడి ఎవరు ఇది ఆక్రమించారంటే పచ్చడి అయిద్దనేది ఒక ఇండికేషన్. ఒకటి ఏంటంటే గతంలో కూడా ఒక పాయింట్ ఉంది డిస్కషన్లో, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే శేషాచలం అడవులు అన్నింటినీ కూడా అక్కడ ఉన్న నేచర్ని, ముఖ్యంగా ఫ్లోరా అండ్ ఫ్యూనా అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి అరుదైనటువంటి జీవజాలాన్ని బతికించాలంటే ఎర్రచందనం చాలా ఇంపార్టెంట్. అందుకని ఎర్రచందనం మొక్కలు విపరీతంగా పెంచేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నాయండి. సో ఆ పెంచిన తర్వాత నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే అపవాదం ఉంది, ఆయన ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వాళ్ళ పట్ల. వీళ్ళు మంచి ఏపుగా పెరిగి 5 ఏళ్లలో పెరిగిన చెట్లని వీళ్ళు నరుకుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ 2014లో దాదాపు అలాంటి పరిస్థితి వచ్చింది. 2019లో చాలా చోట్ల చెట్లు కొట్టేశారు అనేటువంటి విమర్శ ఉంది. ఇప్పుడు రెండు వైపులా, అంటే ఒకవైపు ఫారెస్టేషన్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మొన్న చాలా విలువైన స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి, 50% గ్రీన్ కవర్ ఉండాలి రాష్ట్రంలో, లేదంటే తీర ప్రాంతం కాబట్టి వాతావరణ సమతుల్యం చాలా దారుణంగా దెబ్బతింటుంది అన్నారు. ఒకవైపు చెట్లు నరికేస్తున్నారు, గ్రీన్ కవర్ 50% ఎలా వస్తుంది? డెఫినెట్గా లేని ప్లేస్లో ఎలా చేయాలి? రేపు 30వ తారీఖు వన మహోత్సవం పెట్టారు. చాలా 5 ఏళ్ల తర్వాత కనుకుంటే ఫస్ట్ ఎప్పుడు లేదు, 5 సంవత్సరాలు ఎప్పుడు మనం తెలంగాణలో హరితహారాలు తీసేవాళ్ళం కానీ ఆంధ్రాలో ఉండేవి ఈ హారాలు. సుందరీకరణ పేరుతో చెరువులు కోట్ల మొక్కలు అన్నారు, ఇక్కడ ఆ చెరువులు మాయమైపోయి ఇప్పుడు అర్థమవుతుంది ఏదో చేశారని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే అండి, ఆయన వన సంరక్షణ పేరుతో వన మహోత్సవం రేపు 30 పెడతానికి 14.7 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ప్రతి సంవత్సరం ఇస్తుందా? 5 సంవత్సరాలు ఇచ్చి ఏం చేశారు? అసలు వన మహోత్సవం గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదని ఒక ప్రశ్న తలెత్తుంది. ఏదైతే కానీ అడవులు ఇష్టపడి ఒకటి ఇప్పుడు అక్కడ అలాట్ అయినటువంటి మనీని సద్వినియోగం చేస్తే, యూసీలు సబ్మిట్ చేస్తే, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ విత్ ప్రాపర్ రికార్డ్ అండ్ డాక్యుమెంటేషన్ సబ్మిట్, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, నిధులు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అమలు చేసేటువంటి చిత్తశుద్ధి అది డైవర్ట్ చేసుకొని వేరే దానికి వెళ్ళిపోతా ఉంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏదేమైనా సార్, ఇప్పుడు దిస్ ద రైట్ టైం. మీరన్నట్టు 3 నెలలు కూడా కాల, అంటే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఎక్కడ కూడా వీళ్ళు రెడ్ శాండిల్స్ కావచ్చు, ప్రకృతిని ఇబ్బంది గురి చేసి ఆక్రమించుకుంటూ వాళ్ళు జైల్లోకి అనేది భయం అనేది కలిగింది. అంటే పరిపాలన సుపరిపాలన బాగుందనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది పుష్పరాజులు 19 మందిని పట్టుకున్నారు. దీని వెనక ఎవరన్నా భయపడేటట్టుగా చట్టాలు కఠినంగా చేసి, అటవీ శాఖ సంబంధించిన ఉద్యోగులు కూడా, వాళ్ళు కూడా మనుషులే కదా సార్, వాళ్ళు ప్రాణాలు ముఖ్యం కదండి. కుమ్మికి వెళ్ళినప్పుడు అడవులు తెలంగాణలో జరిగింది కదా, డిఎఫ్ఓని చంపేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆయుధాలు ఇవ్వాలి, భయం కలగాలి. అంటే ఇప్పుడు మన చెట్టుని నాటితే, ఇప్పుడు అన్నట్టు నేను మొన్న తిరుమల వెళ్ళినప్పుడు చూసా, గోగర్భ డ్యామ్ నుంచి అక్కడ వాటర్ అంతా అక్కడే ఇస్తుంది. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జాపాలికి వెళ్ళేటప్పుడుగా మధ్యలో మీరన్న చెట్లు పెంచారు గత ప్రభుత్వంలో. అప్పుడు ఈ రేరు కాబట్టి ఎక్కడ లేదు కాబట్టి, శేషాచలం కాబట్టి ఇది మనం సంరక్షించుకోవాలి. దీనివల్ల మీకు రేరైన మిగతాయి కూడా బాగుంటాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి బాగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో, ఈ కూటమిలో ఎవరైతే ఈ యొక్క అక్రమార్కులు, ఈ స్మగ్లర్స్ ఉన్నారో, ఇకనైనా వాళ్ళు అది ఆపి మిగతా వృత్తి వాళ్ళు చేస్తారు. అంటే స్మగ్లర్లు బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ పట్టుబడిన వాళ్ళు అంతా కింది స్థాయి చిన్న చిన్న కూలీలు లాంటి వాళ్ళు, వాళ్ళకి దాని విలువ కూడా తెలియదు. చెట్టు కొడితే 2,000 లేదంటే 4,000 5,000 ఇస్తా ఉంటారు. వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా? లేదంటే డెఫినెట్గా అంటే విలువ తెలియదని ఎట్లా అనుకుంటారు సార్? పుష్ప సినిమా చూశారు కదా సార్, అందరికీ అవేర్నెస్ వచ్చింది కదా, ఎంత సంపాదించవచ్చు, ఏంది వచ్చి దాంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో నిజమైన పాత్రలే పెట్టారు కదా సార్, అన్ని కూడా పాత్రలు పెట్టారు. సునీల్ యాక్షన్ అని చూశారు కదా, ఎంత ఆదాయంతో ఎంత సంపాదించవచ్చు, ఆర్థికంగా ఎదగొచ్చని చూపించారు. కాబట్టి అదేమో అమాయకులేం కాదు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడైనా ఆ వృత్తి మానుకొని వేరే వృత్తి వైపు వెళ్ళాల్సిందే. గత ప్రభుత్వంలో జరిగినప్పుడు కంట్రోల్లో లేదు, ఇప్పుడు కంట్రోల్లో వచ్చింది. కాబట్టి వీళ్ళు మాత్రం అటవీ సంపదను కొడితే చూస్తా ఊరుకునే ప్రభుత్వం కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసలు అనుకున్న పెద్ద తలకాయలు కూడా బయటికి తీయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బియ్యం అక్రమ రవాణా 55,000 మెట్రిక్ టన్నులు జరిగినాయి. అదేవిధంగా నేపాల్లో దొరికినాయి, ఆంధ్రప్రదేశ్ తెప్పిస్తా ఉన్నారు.
మరి ఇప్పుడు తిరుపతిలో దొరుకుతున్నాయి. కపిల తీర్థం దగ్గర ఆల్రెడీ ఈ రెడ్ శాండిల్స్ మొత్తం స్టాక్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు ఇవన్నీ పట్టుకొని పోగేస్తే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆక్షన్ వేసినట్టుగా మొత్తం తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆక్షన్ తీసుకుంటే అంటే మీరు అన్నట్టు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది సార్. ఇది ఇంటర్నేషనల్ ప్రపంచ మార్కెట్లో విలువ దేనికి లేనంత విలువ ఉంది. కాబట్టి ఈ వచ్చే డబ్బుని కొంత జీతాలకో లేదా పెన్షన్స్కో ప్రభుత్వం అవసరాలకు సద్వినియోగం చేసే చర్యలు తీసుకోవాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది చిత్తూరు జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ఎర్రచందనం దొంగల్ని కొట్టేటువంటి ప్రయత్నాలు చురుకుగా జరుగుతున్నాయి. వాటిపైన కట్టడి చేసేటువంటి వ్యూహాత్మకమైన ప్రణాళికని చిత్తూరు జిల్లా పోలీసులు అమలు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపడం ఖచ్చితంగా కనిపిస్తోంది. మరోవైపు వన మహోత్సవాల పేరిట ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ ఏడాది మొదలు పెట్టబోయేటువంటి వన మహోత్సవాల్లో నాటిన చెట్లు రాబోయే 3-4 ఏళ్లలో ఏపుగా పెరిగి రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరగాలనేది ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలను కూడా అమలు చేయడానికి కొత్త ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.